రైట్ ఇక వివరాలు చూద్దాం. సిట్ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన విషయాలను అధికారులు సేకరిస్తున్నారు. సిట్ కార్యాలయం దగ్గర ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ఉన్నారు. కుమార్, చెప్పండి. తెలంగాణ సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కేటీఆర్ విచారణకైతే కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్కి అయితే రావడం జరిగింది. అయితే సిట్టు విచారణ అయితే ప్రస్తుతం ప్రారంభమైందనే చెప్పొచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేటీఆర్కి అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇటు కేటీఆర్ వచ్చిన సమయంలోనే కేటీఆర్తో పాటు ఇటు హరీష్ రావు అలాగే కార్యకర్తలు భారీ ఎత్తున జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే చేరుకోవడం జరిగింది. ఒక గందరగోళం ఏదైతే ఏర్పడిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పటికే జూబ్లీహిల్స్లో పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్యారిగేట్లు అన్ని కూడా పిఎస్ ముందు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు హరీష్ రావు కార్యకర్తలు వచ్చిన సమయంలోనే ఇటు పోలీసులకి అలాగే కార్యకర్తలకు మధ్య కొద్ది తోపులాట అయితే జరిగింది. అయితే కార్యకర్తలు అందరూ కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఏదైతే ఇక్కడ ఒక గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ కూడా ఇటు విచారణకైతే జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఎదుటైతే హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విచారణ మాత్రం చాలా వేగవంతంగా జరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సిట్ అంటే వీసీ సజ్జనర్ నేతృత్వంలోని ఇంకో సిట్ బృందం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు. అయితే ఇప్పటికే ఇటు హరీష్ రావును కూడా 2 రోజుల క్రితం ఇటు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారించడం జరిగింది. అయితే అతన్ని 7 గంటల పాటు విచారించి అతని దగ్గర కీలక సమాచారాన్ని కూడా ఇటు సిట్ అధికారులు అయితే తీసుకున్నారు. అలాగే హరీష్ రావుకు కూడా కొద్ది కీలకమైన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటు 2018 సమయంలోని ముఖ్యంగా ఎలక్షన్స్ తర్వాత హరీష్ రావుకు సంబంధించిన ఫోన్ 3 నెలల పాటు ట్యాప్ అయినట్లు ఇటు అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే దాన్ని కూడా హరీష్ రావుకు అయితే అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఏవే డేట్లో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందనే దానిపై కొన్ని క్లారిటీ కూడా హరీష్ రావుకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కేటీఆర్తో విచారణ జరుగుతుంది కాబట్టి ఒకవేళ కేటీఆర్కి సంబంధించి ఏమైనా ఫోన్ ట్యాప్ అయ్యారనే విషయం కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేశారు కాబట్టి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే హరీష్ రావు కూడా 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే కేటీఆర్ కూడా అవే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు విచారణ ఈవినింగ్ వరకు జరిగే అవకాశం అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఇన్ఫర్మేషన్ కేటీఆర్ని అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అయితే గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల సమయంలోనే అప్పుడు కేటీఆర్ మంత్రిగా అయితే ఉన్నారు. అయితే ఆ సమయంలోని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తనకు ఏమైనా తెలిసే అవకాశం ఉందా లేదన్న దానిపై ప్రధానంగా ప్రశ్నిస్తారు. అయితే శ్రవణ్ రావుకు, ప్రభాకర్ రావుకు అలాగే కేటీఆర్కి వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా స్పష్టత తీసుకునే అవకాశం అవుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని విచారించిన తర్వాతే వరుసగా రాజకీయ నాయకుల్లోని ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. కాబట్టి మొదటగా హరీష్ రావుకి నోటీసులు జారీ చేసి అతను 7 గంటల పాటు విచారించారు. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఎంతసేపు విచారిస్తారన్నది అయితే మనం వేచి చూడాల్సిన అవకాశం అవుతుంది. అయితే మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులని బీఆర్ఎస్లో ఇంకా కేసీఆర్ మాత్రమే మిగిలి ఉన్నారు అనేది అయితే ఒక ప్రశ్నగా మారిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో కీలక సూత్రధారి ఎవరు ఆదేశాల ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, ఎవరు ఆదేశాల ప్రకారం శ్రవణ్ రావు నుంచి ప్రభాకర్ రావు నుంచి వాళ్ళ టీంకి ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే దానిపై పూర్తిగా విచారణ సిట్టు వేగవంతం చేసిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ విచారణకు సంబంధించి ఏదైతే పూర్తిగా ఇక్కడ బందోబస్తు మధ్య ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇటు కార్యకర్తలు కూడా ఏదైతే ఇక్కడికి రావడంతో కూడా పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. ముఖ్యంగా కేటీఆర్ ఒకరినే సిట్ విచారణకి లోపలికి అయితే పంపించారు. అయితే మిగతా వాళ్ళందరినీ కూడా బయట ఆపేయడంతో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగే పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే చెదరగొట్టారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, కేటీఆర్ తర్వాత ఎవరికి నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకంగా ఉన్న ఏదైతే దీంట్లో కీలకంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారిస్తున్నారు. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఎవరున్నారనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అవుతుంది. అయితే కేటీఆర్ విచారించిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 10 ఏళ్లలోని ఏం జరిగిందనే దానిపై పూర్తిగా కేటీఆర్ అడిగి తెలుసుకుంటారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఇటు సిట్ అధికారులు చేసిన విచారణలోని
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాం ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దానిని చాలా కీలకంగా ఉపయోగించుకొని ఎలక్షన్ సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నట్లు కూడా సిట్ అధికారుల దగ్గర కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ ఆధారాలు బట్టి ప్రస్తుతం విచారణ ఎలా జరుగుతుందనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే హరీష్ రావుని 7 గంటల పాటు క్వశ్చనించిన తర్వాత ఈరోజు కేటీఆర్ని క్వశ్చనిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ సంబంధించి ఇటు హరీష్ రావు కేటీఆర్ మొదటి నుంచి కూడా ఒక విషయమే చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్కి తనకి ఎటువంటి సంబంధం లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్లోని ఏ విధంగా కూడా బీఆర్ఎస్కి కానీ కేసీఆర్ కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ సంబంధించి స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ స్కామ్కి సంబంధించి అంటే ఒక్కొక్కటి కూడా ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ రెండు బయట తీస్తున్నారు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులపై కూడా ఇటు కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రేవంత్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారు, కేవలం అంటే కొంతమంది పోలీసులు మాత్రమే పనిచేస్తున్నారంటూ కూడా కేటీఆర్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే, ఆ తర్వాత దీనిని ఫోన్ ట్యాపింగ్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇటు కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సిట్ విచారణలోని ఏం జరగబోతుంది అనేది అయితే ఈ రోజు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఈ సిట్ విచారణలోని కేటీఆర్ని అడిగే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి కేటీఆర్ ఎటువంటి సమాధానం చెప్తారు. అయితే గతంలో హరీష్ రావు చెప్పిన విధంగా కేటీఆర్ చెప్తారా, లేదంటే ఇటు కేటీఆర్ ఏదైతే తన వ్యక్తిత్వం ద్వారా ఎలా సమాధానాలు బయట చెప్తారో అదే విధంగా చెప్తారన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.